స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి పండుగలు లేక మరి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఉల్లాసాలు మొత్తం వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రభువు యొక్క చిత్తమును జాగ్రత్తగా గమనించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన అనేకమైన సంగతులు మనకు బోధించాడు. ఆ యొక్క బోధను విశ్వసించినట్లయితే మనకు ఎల్లప్పుడూ యుగయుగములు ప్రభువుతో ఉండే శాశ్వతమైన ఆనందకరమైన జీవితమే ఉంటుంది. కనుక మరి క్రిస్మస్ అనేది ఏదో ఒక 10 రోజులు హడావుడి జరిగి ఉండొచ్చు, కానీ ప్రభువునందు నమ్మకముగా జీవించినట్లయితే సదాకాలము ఆయనతో కూడా జీవించటానికి మనకు తండ్రి ఆయన కృపను అనుగ్రహించి ఉన్నాడు. కనుక అట్టి కృపను పొందటానికి ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములు మనము చాలా విలువైన సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్య మర్మములను నేర్చుకుంటూ ఉన్నాం. పరలోక రాజ్య సంబంధమైన మర్మములు ప్రభువు తన యందు విశ్వాసం ఉంచిన తన శిష్యులకే కానీ జనసమూహములకు వాటిని అర్థం కాకుండా ఉపమానములుగా చెప్పినట్లు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ దినాన ఈ యొక్క వీడియోలో మరి యొక్క సంగతిని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. జాగ్రత్తగా మీరు ఈ లెక్క చూచుకొనుట అనేది మరి చాలా జాగ్రత్తగా లేఖనాల్లో నుండి నేర్చుకోవలసిన అవసరత ఉంది సోదరులారా. ప్రభు అయిన తండ్రి ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన పేరే ప్రేమ స్వరూపి. అయినప్పటికీ ఆ ప్రేమను తెలుసుకొనలేక ఆయన చూపిన ప్రేమకు అనేకులు వ్యతిరేకముగా వ్యవహరిస్తూ ఉన్న మనుషులను కూడా లోకంలో మనం చూస్తున్నాం. అన్ని జనులు సరే చాలామంది లోకంలో మరి రకరకాలుగా మత పిచ్చితోటి రకరకాలుగా మాట్లాడే వాళ్ళని గమనిస్తూనే ఉన్నాం. కానీ దేవుని అంగీకరించామని చెప్పుకొని కూడా దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభు పరలోక రాజ్యమును గురించి ఒక చక్కని ఉపమానాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంలో ఈ మాటను చెప్పాడో కూడా మనం చూస్తే, పేతురు ఒక దినాన ప్రభువును అడుగుతున్నాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అడిగాడు. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లయితే నేను అతన్ని మరి ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా బోధకుడా అని అడుగుతున్నాడు. అంతేకాదు 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అన్నాడు. అయితే ప్రభువు చెప్తున్నాడు, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్నాడు. మనుషుని యొక్క నరుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు, అది కూడా ఆయాసమే ప్రయాసమే అని చెప్తాడు. కనుక నీవు బ్రతికినంతకాలం కూడా క్షమించాలి అన్నాడు. ఈ క్షమాపణ దీని యొక్క అనుభవాన్ని నేర్పడానికి ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పాడు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది అని మరి ఒక చక్కని పోలికను చెప్తూ ఆయన ఆ సందర్భంగా ప్రభు తెలియచేసిన మాట దయచేసి గమనిద్దాం. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. వాని అప్పు చూసినట్లయితే 10,000 తలాంతులు అని చెప్పాడు. 10,000 తలాంతులు అన్నాడు. తలాంతు అంటే కూడా అక్కడ ఫుట్నోట్లో మనకి అర్థం చెప్పాడు. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చును అని. అంటే 10,000 తలాంతులు అప్పున్నాడంటే మరి కోట్లలో అప్పున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం ఈ లెక్కను బట్టి. అయితే దేవుని యొక్క సన్నిధి
ఎలాంటి క్షమాపణ కలిగి జీవించాలని మనకు నేర్పించడానికి ఈ యొక్క ఉపమానాన్ని తెలియచేస్తున్నాడు కనుక మీరు జాగ్రత్తగా ఈ ఉపమాన భావ ప్రకారముగా మనము ఎలాంటి మనస్సుతో ఉన్నాము అనేది కూడా ఆలోచన చేసుకుందాం. చూడండి, అయితే ఈ 10,000 తలాంతులు అప్పున్నవాడు ఆయన దగ్గరికి, యజమానుడి దగ్గరికి తేబడినప్పుడు అతని దగ్గర అప్పు తీర్చడానికి ఏదీ లేదు. వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, మొత్తం కలిగిందంతా యావత్తు అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదంటున్నావు, నీ దగ్గర నీకైతే చాలా అప్పు పెట్టావు నాకు, అయితే నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, నీకు కలిగినది యావత్తు అమ్మి నా అప్పు తీర్చు అన్నాడట. కాబట్టి ఆ దాసుడు సాగిలపడ్డాడు. సాగిలపడి మ్రొక్కి అంటున్నాడు, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాన్ని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను, వాని అప్పు క్షమించెను అన్నాడు. సరే, క్షమించాడు కదా, బాగుంది. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసుల్లో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీ వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. యజమానుడికి అప్పున్నవాడు నా దగ్గర ఏమీ లేదయ్యా, నన్ను ఓర్చుకో, నేను మొత్తం చెల్లిస్తాను అన్నాడు. కానీ యజమానుడు సరే క్షమించాను అన్నాడు. అయితే ఈ క్షమింపబడిన వాడు బయటికి వెళ్ళిన తర్వాత వానికి అప్పు ఉన్నవాడు మరి ఒకడు ఉన్నాడు. అతను ఎంత అప్పు ఉన్నాడు? 100 దేనారములు. దేనారము అంటే ఇంచుమించు ₹1/2 అని చెప్పాడు. అనగా ఒక ₹50 అప్పు ఉన్నాడట. అయితే ₹50 అప్పున్న ఈ మనుషుడు చూచి నా అప్పు నాకు ఇవ్వు అన్నాడు. అంటే అతను మామూలుగా అడిగాడా? గమనించండి సోదరులారా, వాని గొంతు పట్టుకొని నీ వచ్చి ఉన్నది చెల్లింపమనెను. గొంతు పట్టుకొని అడిగాడట. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనెను. నా ఎడల ఓర్చుకో, నీకు నేను చెల్లిస్తానని వేడుకుంటే అతను ఎంత మాత్రము కూడా ఒప్పుకోలేదు. వాడు ఒప్పుకొనక అచ్చి అన్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలియచేశారు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక యజమానుడు, అతనికి ఉన్న దాసులు. ఈ దాసుల్లో ఆ యజమానుడి యొక్క ఒక దాసుడిని మొదటిగా ఆలోచన చేసినట్లయితే చాలా అప్పు ఉన్నాడు యజమానుడికి. నేనేమి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్తున్నాడు. నీ యొక్క భార్యని, పిల్లల్ని, నిన్ను మొత్తం నీకు కలిగి ఉన్నదంతా అమ్మి తీసుకొచ్చి నా అప్పు నాకు కట్టు అన్నాడు యజమానుడు. కానీ అతను అయ్యా నా దగ్గర ఏమి లేదు, ఓర్చుకోనండి, నేను తర్వాత అంతా తీరుస్తాను అంటున్నాడు. సరే నేను క్షమించాను అన్నాడు. క్షమించబడిన వాడు బయటికి వెళ్ళిన తర్వాత తనకు అప్పు ఉన్న ఒక ₹50 అప్పు ఉన్నాడు. ఒక ₹50 మాత్రమే అప్పున్నవాడిని గొంతు పట్టుకొని చెల్లిస్తావా లేదా అని, నా దగ్గర ఏమీ లేదు దయచేసి సాగిలపడ్డాడు. నా దగ్గర ఏమీ లేదు, నేను తర్వాత మీకు నా ఎడల కొంచెం ఓర్చుకొనమని వేడుకొనగా వాడు ఒప్పుకొనక వెళ్ళి ఇతన్ని చెరసాల్లో వేయించాడు. అప్పుడు ఆ దాసుని తోడి దాసులు జరిగినదంతా చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు యజమానునికి వివరంగా తెలియచేశారట. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పు అంతయు క్షమించితిని. నీవు నన్ను వేడుకున్నావే, నేను నిన్నంతా క్షమించాను కదా, నీవు కూడా నీకు అప్పున్న వాడిని నువ్వు కూడా క్షమించాలి కదా, నీవు అతన్ని కరుణించాలి కదా. అయితే నీవు అతన్ని కరుణించకపోగా అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టి మరి అతన్ని ఇంత బాధ పెట్టేవే. కాబట్టి నేను క్షమించాను, కానీ క్షమించిన దానికి ప్రతిగా నీవు క్షమాపణ కలిగి జీవించలేదు కనుక నిన్ను నేను
చూడండి 34 వచ్చిన, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఇది ఈ యొక్క ఉపమానంలో ప్రభువు చెప్పిన శ్రేష్టమైన విలువైన అనుభవం. అయితే ఈ విధంగా మన యొక్క జీవితంలో మనం ఆలోచిస్తున్నామా? జాగ్రత్తగా చూడండి. ప్రభు అయిన తండ్రికి తన యొక్క అందరూ కూడాని ఆయన దృష్టిలో సమానమే. ఆయన దయగలిగిన వాడు కనుక ఆయన కోట్ల కొలది అప్పు ఉన్నప్పటికీ క్షమించిన పద్ధతిని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి 10,000 తలాంతులు అంటే 10,000 తలాంతులు అంటే చాలా అతనికి మరి యజమానుడికి అప్పున్నాడు. కానీ ఆ యజమానుడు మొత్తం ఖాళీ చేసి అమ్మేసి తీసుకురమ్మని చెప్తున్నాడు. అయ్యా నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, నువ్వు కొంచెం ఓర్చుకో, నేను తర్వాత ఇస్తాను అన్నప్పుడు క్షమించాడు కదా. మన వరకు మనము క్షమాపణ పొందటానికి చాలా ఇష్టపడతాం. ప్రభు అంటే ఎంతో, ఇక నాకన్నా ఈ లోకంలో భక్తులే లేరన్నంతగా తండ్రి నీవు నా ఎడలు చేసినవి ఎన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, ఎంతో చేసావు అని నీవే నాకు సొంతం అన్నంతగా దేవుని దగ్గర ప్రార్థనలు చేయటానికి పూనుకుంటారు. కానీ దేవుని దగ్గర మరి సాక్ష్యాలు చెప్పడానికి పూనుకుంటారు. దేవుడు నాకు ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో చేశాడని చెప్పుకుంటారు. కానీ అంతవరకు అంటే అది మనకు లాభం కనుక, మన బ్రతుకులకు, మన దిక్కుమాలిన బ్రతుకులకు అది చాలా లాభకరమైంది కనుక ఆ విధంగా దేవుని దగ్గర మనల్ని మనం పెద్ద భక్తుల్లాగా భావించుకుంటూ మరలా ఆయనను ప్రార్థన చేస్తాం, సాక్ష్యాలు చెప్తాం, పొగుడుతాం, వీళ్ళకి చెప్తాం, అంతా బాగానే ఉంది. కానీ మన ఎడల తప్పు చేసిన వారి విషయంలో లేక అప్పున్న వారి విషయంలో మనం ఎంత మాత్రము కూడా క్షమించలేమట. ఇది ప్రభువు చాలా చాలా కోపంతో ఆ మొదట క్షమించబడిన వాడిని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడు? వాని యజమానుడు వాని మీద కోపపడి తన అప్పంతా కూడా చెల్లించే వరకు వాడిని బాధపరచు వారికి అప్పగించెను అని తెలియజేస్తున్నాడు. నిజంగా దేవుని యొక్క ప్రేమను మనుషులు ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నారో దీన్ని బట్టి మరి మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఘనమైన నామంలో నువ్వు నాకు ఎన్నో విధాలుగా ఎన్నో దోషాలు చేసినా, ఎన్నో విధాలుగా నేను నిన్ను క్షమించానే, నీ ఎడల చిన్నవి చేసిన వాళ్ళని నువ్వు క్షమించలేవా? నువ్వు క్షమించకపోయినట్లయితే నా మనిషివి ఎలా అవుతావు అని ప్రభువు ఇక్కడ పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఇంటి ఒక యజమానిని పోలి ఉన్నాడు, ఒక రాజును పోలి ఉన్నాడు. సోదరులా, రాజు అనగా యజమాని, ఒక రాజును పోలి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని ఎంత చక్కని పోలికలతో పోల్చి చెప్పడానికి గల కారణాన్ని మనం యోచన చేసినట్లయితే క్షమించుట అనేది క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఈ యొక్క సందర్భంలోనైతే మరి ముఖ్యంగా తన దాసుల యొద్ద లెక్క చూచుకోవాలి అనుకుంటున్నాడు. లెక్క ఎప్పుడు చూస్తారు? ఈరోజు వ్యాపారం ప్రారంభించారనుకోండి, సాయంత్రానికి గడికి తీసి ఎంత డబ్బులు వస్తాయి అని చూసుకోవటానికి అది అలా వీలు పడదు, చూసుకోరు, తెలియదు. అయితే సాయంత్రానికి ఈవేళ వ్యాపారానికి ఎంత ఖర్చు అయింది, ఎంతవరకు పెట్టుబడి పెట్టిన దానికి లాభం వచ్చింది అనేది సాయంత్రం చూసుకుంటారు. నిజంగా అది జీవితంలో చూసినట్లయితే మరి మన యొక్క ముగింపు ఏ విధముగా ముగుస్తుందో అది చూస్తాడు ప్రభు అయిన తండ్రి. అందుకే ఎంత పాపినైనా క్షమిస్తానని చెప్పాడు. అంతేకాదు, సిలువలో ఇంకా ఆయన ప్రాణం పోయే చివరి ఘడియల్లో కూడా ఆ యొక్క ఆయనతో పాటు సిలువ వేయబడిన వారిలో ఒక్కరిని చూచినప్పుడు అతను యేసు
నీకు ఇది అన్యాయం, మాకైతే ఇది న్యాయమే, మేము తప్పుడోళ్ళం కనుక నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని చెప్పినప్పుడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి ప్రభు ఆ యొక్క దొంగకు చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఏ ఒక్కరూ నష్టపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. ఎంత పాపినైనా క్షమిస్తాడు ఆయన, ఎలాంటి వ్యక్తినైనా సరే క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనుషులమైన మనము ప్రభువు దగ్గర ఆయన దయ పొందామనుకొని ఆయన మనల్ని క్షమించాడని మనం కూడా దేవుని పిల్లలం అయిపోయామనుకొని సంతోషపడతాం. కానీ ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యం. మన యొక్క మనస్సులు ఎంత స్వార్థపూరితమైనవో ఒకసారి ఆలోచించండి. మన విషయంలో మనం చాలా చక్కగా దేవుణ్ణి ఉపయోగించుకున్నందుకు సంతోషపడుతున్నాం. కానీ ప్రభువు మనకు చెప్పినట్లుగా మనం చేయలేకపోయినట్లయితే ప్రభువు నీ ఎడల కఠినుడైపోతాడు, నిన్ను బాధపరచు వారికి అప్పగిస్తాడు అనే సత్యాన్ని కూడా ఈ యొక్క ఉపమానంలో చాలా తేటగా ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. ఈ అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే దాసుల యొద్ద ఆయన లెక్క చూసుకుంటాడట. ఈ దాసుల యొద్ద ఎప్పుడు లెక్క చూస్తాడు? ఒక చర్చి పెట్టిన వెంటనే చూడడు. నాకు ఎంత నమ్మకంగా పనిచేశాడు, మరి నా యొక్క వాక్యాన్ని ఎంతమందికి చెప్పి ఎందరికీ దేవుని వైపు త్రిప్పే భారమైన సేవ, బాధ్యతాయుతమైన సేవ చేశాడు అని ప్రభువు కూడా తన దాసుల యొద్ద లెక్క చూసుకుంటాడట. సోదరులారా, ఈ పరలోక రాజ్యాన్ని ఇంత చక్కని పోలికతో పోల్చాడు. నీవు నా దాసుడు అయినప్పుడు నేను నిన్ను ఎన్నో విధాలుగా క్షమించి నిన్ను చేర్చుకున్నప్పుడు నీవు కూడా నీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి కదా. నీకు అప్పున్న వారిని నువ్వు క్షమించాలి. నువ్వు నాకు విస్తారంగా అప్పున్నావు, నేను నిన్ను క్షమించినట్లే నీవు కూడా నీ ఎడల చిన్న చిన్న అప్పు ఉన్నవారిని కూడా నువ్వు క్షమించలేవా అనేది ప్రభువు ఈ యొక్క ఉపమాన రూపకముగా తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లయితే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడిగాడు. 7 సార్లు కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకు అని చెప్పాడు. అయితే అతను నిజానికి ఆ క్షమాపణ పొందటానికి కూడా సహోదరుడై ఉండాలి. గమనించండి, సహోదరుడు అయితేనే ఈ విధమైన క్షమాపణ పొందటానికి కూడా పాత్రుడవుతాడు. దేవుడు ఎవరికి పడితే వాళ్ళని క్షమించమని అడగలా, చాలా క్లియర్గా చెప్పాడు. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినట్లయితే నేను ఎన్ని మార్లు క్షమించాలి? ఇది చాలా కష్టం సోదరులారా. క్షమాపణ అంటే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, మనం క్షమిస్తూ ఉండాలి. వాళ్ళు ఇంకా అలాగా చచ్చిపోయే వరకు కూడా ఈ క్షమాపణ అనేది కలిగి ఉండుట చాలా కష్టం. అందుకే ప్రభు యొక్క మార్గము ఇరుకు మార్గము. ఇది ఇరుకు మార్గము కనుక ఈ లేఖనాల ఛాయలకు ఎవరు వెళ్లకుండా పైపైన కథల కింద చెప్పుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయలేరు, ఇంకెవరికి బోధిస్తారు? కాబట్టి ఆ విధంగా మనుషులందరూ కూడాను దేవుని యొక్క విలువైన లేఖనములను ప్రక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా ప్రజలను సంతోషపెట్టే బోధలు చేయటానికి అలవాటు పడిపోయారు. కనుక ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు యొక్క చిత్తం ఏంటి, పరలోక రాజ్యములోనికి ఎవరు యోగ్యులుగా అందులో మరి ప్రవేశిస్తారు అనే సంగతులకు ఎన్నో రకాలుగా ఉపమానాలు చెప్తూ ఉన్నాడు ప్రభు. క్రైస్తవుని యొక్క నిరీక్షణ పరలోక రాజ్యంలో చేరుటయే సోదరులారా. ఈ లోకంలోనే చక్కగా తిని త్రాగి హాయిగా ఉండటానికి యేసు ప్రభు అక్కర్లేదు. దయ్యములు నమ్ముకున్న వాళ్ళు, దేవతలు నమ్ముకున్న వాళ్ళు నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళకంటే కూడా ఈ లోకమందు చాలా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతారు. దేవుని ప్రజలకు ఈ లోకములో శ్రమ, బాధ, హింస, లేకపోయినట్లయితే అవమానాలు, నిందలు ఇవే ఉంటాయి. ఇది ఇరుకు మార్గం. ఈ మార్గంలోనికి చాలామంది రావాలనుకున్న వారి వల్ల కాదు అని చెప్పాడు ప్రభు. అందుకే క్రీస్తు మార్గము చాలా శ్రేష్టమైంది, కానీ దీని యొక్క అంతము నిత్య జీవము సోదరులారా. ఈ లోకంలో సుఖాలు భోగాలు అనుభవించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క అంతము మరణమే అని మాత్రం జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములు ఎంతో బలమైన సంగతులన్నీ రహస్యంగా వ్రాయబడి ఉన్నాయి కనుక వాటన్నిటినీ
గ్రహించుట చాలా కష్టం కనుక ప్రభు తన శిష్యులకు వాటిని గ్రహింపు కలుగునట్లుగా తెలియచేస్తూ వచ్చాడు. ఎంతోమంది జనసమూహాలు ఆయన మాటలు వినాలని వచ్చారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాకుండా చెప్పినట్లుగా కూడా లేఖనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. తన దాసుల యొద్ద లెక్క చూసుకోవాలని ప్రభువుకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే, ఎందుకు ఈ విధముగా పైగా దాన్ని పరలోక రాజ్యానికి పోలికగా చెప్పాడు అంటే, ఈ యొక్క ఆ దాసులు రకరకాల దాసులు ఉన్నారు సోదరులారా. అందుకని ఆయన తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది అని తెలియచేశాడు. మీరు గమనించినట్లయితే చూడండి, దాసుల్లో కొన్ని రకాలు నేను ఎక్కువ చెప్పను, కానీ సోదరులారా చూడండి, కొద్దిగా మనం ఈ సందర్భాన్ని బట్టి నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుండి చదువుదాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? చూడండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు, యజమానుడు అనగా ప్రభువు, తన ఇంటి వారికి అనగా ప్రభువు, ఇల్లు సంఘమే. ఈ యొక్క సంఘములో ఉన్న ప్రతి వారికి కూడా చూడండి, తగిన వేళ అన్నము పెట్టుటకు అనగా, తగిన వేళ అన్నము పెట్టుట అనగా ఎప్పటికప్పుడు వారి యొక్క జీవితములకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన లేఖనములను తెలియచేయుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? చూడండి, ప్రభువు దగ్గర నమ్మకమైన బుద్ధిమంతులైన దాసులు కూడా ఉన్నారు. నిజముగా ప్రభువు యొక్క చిత్తానుసారముగా పనిచేసి దేవుని యొక్క ప్రజలను పరలోకం వైపు వారి హృదయములను త్రిప్పి లోకమును జయించే శక్తివంతులుగా, లోకమును శరీరాన్ని జయించే మరి నీతి మార్గములో నడుచుకుని వారిగా విశ్వాసులను తయారు చేసే బుద్ధి కలిగిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? చూడండి, యజమానుడు వచ్చి ఏ దాసుడు ఇలాగూ చేయిచుండుట ఆయన కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. యజమానుడు వచ్చి ఏ టైంలో ఎవరు ఏ విధముగా పని చేస్తున్నారో చూస్తూ ఉంటాడు సోదరులారా. ఆయన ఏ దాసుడు ఆయన ఇంటి వారికి చక్కగా తగిన వేళ ఆహారం పెట్టే నమ్మకముగా పనిచేసేవాడు ఉన్నాడో అదంతా చూస్తాడు. ఆయన చూసినప్పుడు నిజముగా ఆ విధముగా చేసే దాసుని గురించి చెప్తున్నాడు. ఆ దాసుడు ధన్యుడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు, బుద్ధిమంతుడుగా పనిచేస్తున్నాడు, ప్రతి విషయంలో పరలోక సంబంధులుగా ప్రజలందరినీ తయారు చేస్తున్నాడు. తగిన వేళ అనగా వాళ్ళు శోధనలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, లేకుంటే అవమానకరమైన స్థితిలో ఉండొచ్చు, కుటుంబ సమస్యల్లో ఉండొచ్చు, అనారోగ్య సమస్యల్లో ఉండొచ్చు. అందరినీ ధైర్యపరిచే, లేకపోయినట్లయితే ఓదార్చి, దయ చూపించి ఎప్పటికప్పుడు వారి మనస్సులు మార్పు చేస్తూ వారి హృదయము క్రీస్తునకు వలె సిద్ధపరచగలిగినట్టు ప్రయాసతోటి పనిచేసే నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడు ఉన్నట్లయితే ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. చూడండి 47వ వచనం, అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యావదాస్తి మీద అతను ఉంచుతాడట, తన యావదాస్తి మీద. ఎందుకంటే అతడు నమ్మకస్తుడు, ఇచ్చిన పనిలో చాలా నమ్మకంగా చేస్తున్నాడు కనుక అలాంటి వాడికి తన యావదాస్తి మీద కూడా అధికారాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అయితే 48వ వచనం చూడండి, దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకొనని ఘడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్పాను. అయితే ఇక్కడ ఎంత మరి నమ్మకస్తుడు ఉన్నాడో, దుష్టుడైన ఒక దాసుడు, దుష్టులు కూడా ఉన్నారు కనుక ప్రభు ఎవరు ఏ విధముగా పనిచేస్తున్నారోనని తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది అని పరలోక రాజ్యం యొక్క పోలికను తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నిజానికి ప్రభు అయిన తండ్రి సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ రక్షకుడుగా యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు.
ఆ యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడు సోదరులారా. అంతేకాదు ఆయన సమస్త జనులను ఏలుబడి చేసే రాజు అని కూడా తెలుసుకొనండి. అయితే ఈ రాజు తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరుచూ ఉన్నాడు. ఆ లెక్క చూచుకుంటూ ఉన్నప్పుడు మంచివాళ్ళు, పనిచేసే వాళ్ళని, నమ్మకస్తుల్ని, ధన్యులుగా ఉన్న నమ్మకముగా పనిచేసే వారిని కనుగొన్నట్లయితే వారిని యావదాస్తి మీద ఉంచుతాను అని చెప్పాడు. దుష్టుడైన దాసుడు, దుష్టులు కూడా చాలామంది ఈ పనిలో ఉన్నారు కనుక సోదరులారా, వాళ్ళు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నారో చూడండి. నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడులే, ఆయన ఇప్పుడు ఎక్కడ వస్తాడు, ఎప్పటి నుంచో వస్తానంటున్నాడు, ఇంకా రాలేదు కదా. కాబట్టి తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి ఇంకా ఎంతసేపు డబ్బుల కోసం, ఎంతసేపు ధనాపేక్షతోటి, శరీరాశలతోటి, ఇష్టానుసారంగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి ధనాపేక్ష కప్పిపెట్టు బోధలు చెప్పి వాళ్ళు కొట్టుకొని తింటూ త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే, త్రాగుబోతులతో అనగా లోక సంబంధమైన మత్తులో, దాని కొరకే అపోస్తుడైన పౌలు కూడా చెప్తాడు, మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు. మద్యము అంటే లోకం అండి. లోక సంబంధమైన దురాశలు మనుషులను మత్తులుగా చేస్తాయి సోదరులారా. ఆ మద్యముతో మత్తులై ఉండకుడి అని అందుకే బహుగా ఎఫెసీ పత్రికలో హెచ్చరిక చేశాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూనుంటే, తినుటకు త్రాగుటకు సుఖించుటకు అలవాటు పడిపోయిన దుర్మార్గులైన దుష్టులైన దాసులు కూడా చాలామంది వాళ్లే విస్తారం కనుక, అలాంటి దాసుడు వాడు కనిపెట్టని దినములలోనూ, వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారుల కొత్తవ కూడా వానికి పాలు నియమించును అని చెప్పాడు. దుష్టులైన దాసులు సంఘము యొక్క క్షేమం కోసం వాళ్ళు పనిచేయరు. వాళ్ళ సుఖము కొరకు, వాళ్ళ భోగముల కొరకు, వాళ్ళ సౌఖ్యము కొరకు, వాళ్ళ సదుపాయముల కొరకు సంఘాలను సర్వనాశనం చేస్తూ దేవుని యొక్క ప్రజలు అనబడిన వారిని అందరినీ హింసించుకొని చంపుకొని తింటూ ఉన్నారు సోదరులారా. ఇలాంటి వారిని పనికి దుష్టుడైన దాసుడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దుష్టుడైన దాసుడు ఉన్నాడు, నమ్మకస్తుడైతే తన్ను తాను, అందుకే ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పాడు. అయితే నిజముగా ప్రభువు చేత పంపబడిన దేవుని యొక్క దాసుడు కూడా ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు తన్ను తాను అర్పణ చేసుకుంటాడు. అదే దుష్టుడైన దాసుడైతే అనగా సాతాను చేత పంపబడిన వాడు, సాతాను యొక్క కోరికలన్నిటికీ ప్రేరేపణలకు లోబడిపోయే దుష్టుడు, వాడు నరికించబడతాడు. వేషధారులతోటి వానికి పాలు దయచేస్తానని చెప్పాడు. అంతేకాదు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట అనగా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతాడు అనే సంగతిని కూడా తెలియచేశాడు. కనుక ప్రభు తన దాసుల దగ్గర లెక్క చూచుకుంటాడు సోదరులారు, ఎవరిని విడిచిపెట్టాడు. చూడండి మరి ఒక అనుభవాన్ని కూడా చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 30వ వచనం చూడండి. 30వ వచనం, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడి. పనికి మాలిన దాసులు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు కానీ సోదరులారా, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవడి పనికి మాలిన దాసుడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువు ఇచ్చిన రక్షణను పాతిపెట్టి వాడికి ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా నేను కూడా దేవుని మనిషిని అని చెప్పుకుంటున్న ప్రతి వాడు కూడా పనికి మాలిన దాసుడే. ఏ శ్రమలు లేకుండా ప్రభు ఏమో సిలువను ఎత్తుకొని మన ప్రాణ రక్షణ కొరకు ఆయన ప్రాణం పెడితే, ఈనాడు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు వీళ్ళు సుఖాలు అనుభవిస్తూ సిలువకు ఇంటూ పెట్టేశారు. వాళ్ళకి సిలువ వద్దంట, కేవలము వాళ్ళ శరీర సంబంధమైన అతిశయముతోటి దేవుని యొక్క పని చేసుకోవటానికి రక్షణను పాతిపెట్టేసిన వారు ప్రభువిచ్చిన రక్షణను అనేకులకు ప్రకటన చేయాల్సింది పోయి సంఘాలు పెట్టి ప్రజలందరినీ శరీర సంబంధులుగా తయారు చేస్తున్నారు. ఇట్టి వాడిని పనికి మాలిన దాసుడు అని చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 33వ వచనంలో చూడండి.
33వ వచనం, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అనగా కరుణ లేని దాసులు చాలామంది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు కూడా నీ తోడి దాసులను కరుణించాలి కదా, కానీ నీవు నా దగ్గరేమో వచ్చి దేవుని దయ పొందాను, దేవుడు గొప్పవాడు, తండ్రి నాకు ఎన్నో చేశాడు, అద్భుతం చేశాడని చెప్తావు. బయటకెళ్ళి నీ ఎడల తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా కానీ నీవు వారి ఎడల కరుణ చూపించక కఠినుడవుగా వ్యవహరిస్తున్నావు. కనుక కరుణ లేని దాసులు ఇలాంటి వాళ్ళు అనేక మంది లోకంలో బయలుదేరి దేవుని యొక్క పరిచారకులు, దేవుని దాసులమని చెప్పుకొని తిరుగుతున్నారు. కనుక ప్రభు అయిన తండ్రి మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టనని చెప్పడానికి పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మీరు ఈ సందర్భంగా గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని భక్తుల ద్వారా ప్రభు ఏ విధముగా తెలియచేశాడో మనం లేఖనాల్లో గమనించినట్లయితే చూడండి. ఎఫెసీ పత్రిక చూడండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో క్షమాపణ కలిగి జీవించాలో ప్రభు మనకు నేర్పించిన సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ అనేది ప్రభు మనకు నేర్పించాడు. ఎలాగంటే భయంకరమైన బాధ పెట్టి, హింస పెట్టి, అవమానపరిచి, చాలా నిందించి దూషించుచున్న ప్రజలు ప్రభు యొక్క శిలువ దగ్గర చేరిన సందర్భంలో ప్రభు చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. అసలు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు, వీరిని క్షమించుమని చెప్పాడు. సోదరులారా, ఈ క్షమాపణ ప్రభువు ఆయన క్షమించి చూపించాడు, తను బాధ పెట్టే వాళ్ళని క్షమించి చూపించాడు. అయితే ఈ సందర్భంగా మీరు ఒక ఆలోచన రావాలి మీకు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ప్రభు శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. ఇస్కరియోతు యూదా తాను ధనాపేక్ష కలిగిన వాడు, తనకు మొదటి నుంచి కూడా డబ్బు పిచ్చి. కనుక వాడు శిష్యుల్లాగా ఉండి ప్రభుతో తిన్నాడు, తిరిగాడు, ప్రభు యొక్క పనిలో ఉన్నాడు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి, సామాన్యంగానే జరుగుతూ ఉన్నాయి. కానీ చివరికి వాడి యొక్క చెడుతనము ప్రభువును అప్పగించడానికి బేరాన్ని కూడా కుదుర్చుకొని వచ్చేసాడు. కనుక ప్రభు ఇస్కరియోతు యూదాని క్షమించడా? ప్రభువు 30 వెండి రూకలకు ఆయనను మరి అప్పగించడానికి, ముద్దు పెట్టుకొని అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకొని వచ్చాడు కదా. తీరా ప్రభువును అప్పగించిన తర్వాత చాలా ఆయన పడే బాధను చూసి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు కదా. తనకు తానే అంతగా మరి ప్రాణాన్ని తీసేసుకున్నాడు. కానీ క్షమాపణ దొరికిందా అతనికి? జాగ్రత్త. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి క్షమాపణ ఉండదు సోదరులారా. మనుష్య కుమారుని దూషించినప్పటికీ ఒకవేళ ఆయన క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించిన వారు, మాట్లాడిన వారికి క్షమాపణ దొరకదు. అనగా ఇస్కరియోతు యూదా ప్రభు యొక్క వాక్యానికి విరోధముగా జీవించాడు, ప్రభు యొక్క పనికి విరోధంగా జీవించాడు, ప్రభు యొక్క శిష్యుడిగా ఉంటూనే ద్రోహం చేశాడు సోదరులారా. నమ్మక ద్రోహిగా చేశాడు. అది నమ్మక ద్రోహం. అందుకనే యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలు అన్నాడు. అలాంటి వానికి క్షమాపణ ఉండదు అనే సత్యాన్ని కూడా తెలుసుకొనండి. క్షమించమన్నాడు, సహోదరుని క్షమించమన్నాడు, చనిపోయే వరకు క్షమించమన్నాడు. కాబట్టి ఏముందంట, ఈ చిన్నటికి క్షమించవచ్చు కదా అని మాట్లాడటానికి జాగ్రత్త పడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకునే విధానం నేర్చుకోండి, చాలా మంచిది. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఒకరి ఎడల ఒకరు అని ఎందుకు చెప్పాడంటే, ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటున్నాం కదా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్తున్నాడు. అనగా
క్షమించే పాపముల్లో కూడా 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి క్షమించే పాపాలు, 2 క్షమించరాని పాపములు. క్షమించే పాపముల గురించి ఎవరైనా వేడుకున్నట్లయితే ప్రభువు తన దాసులు వేడుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించరాని పాపం దాని గురించి నేను వేడుకుంటలేదు అని భక్తుడు కూడా ప్రభు యొక్క దాసుడు చెప్పాడు, అపోస్తులు చెప్పారు సోదరులారా. కనుక జాగ్రత్త పడి క్షమాపణ అనే దాన్ని ఎలా పడితే అలా వాడుకోకండి. క్షమించుట అనేది ఎవరు పడితే వాళ్ళు వాడుకోవద్దు. దేవుని యొక్క లేఖనములకు అనుకూలముగా క్రీస్తు బోధయందు లక్ష్యముంచి, క్రీస్తు బోధను విశ్వసించి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు జరిగే కొన్ని పొరపాట్లను, వాటిని గురించి ప్రభువు సన్నిధిలో మనం ఒకరి ఎడల ఒకరు సహించుచు, భరించుచు, క్షమిస్తూ, క్రీస్తు నందు దేవుడు మనలను క్షమించిన ప్రకారము మనం కూడా క్షమించాలి అని ప్రభు అయిన క్రీస్తునందు అపోస్తుల ద్వారా తండ్రి చేసిన హెచ్చరికలు దయచేసి గమనించండి. ఇక కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఒకనినొకడు సహించుచు ఒకనికొకడు క్షమించండి. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి. చూడండి, మీరు గమనించండి, ప్రభువు మిమ్మను క్షమించాడు, ఆ విషయం మర్చిపోవద్దు. మీరు కూడా మీకు ఎవరైనా హాని చేసినా క్షమించండి అని చెప్పాడు. దేవుని యొక్క సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో అనేక విధాలైన మనుషులు అనేక రకముల మనస్తత్వాలతోటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి రకరకాలుగా ఇలాంటి సందర్భములు మనం చాలా ఎదుర్కొంటూ ఉంటాం సోదరులారా. అంత లోపల వారి హృదయంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతారు. వాళ్ళ గురించి మరి అసలు భక్తి లేకపోయినా భక్తి కలిగిన వాళ్ళలాగా నటనము చేస్తారు. అవసరాల కొరకు భక్తిని చేసినట్లు నటిస్తూ ఉంటారు. ఇలాంటి రకరకాల మనుషులు వాళ్ళందరూ మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అనేది నోటి మాటలు చెప్పుకొని భక్తి చేసేది కాదు సోదరులారా. క్రియాపూర్వకంగా చేస్తేనే అది దేవుని సంబంధమైన భక్తి. అలాగూ కాకుండా మనకి తోచినట్లుగా ఏదోటి మనకు అనుకూలమైన, దేవా నాయనా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించావు, ఎంత దీవించావని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థన విని దేవుడు సంతోషించడు సోదరులారా. దేవా నువ్వు నా ఎడల ఎంతో కృప చూపిస్తున్నావు అనుకునేది కాదు. నేను చేసే ప్రవర్తన, నా యొక్క జీవితంలో నేను మరి నాలాంటి స్వభావాన్ని ప్రభువు క్షమిస్తాడా? నేను అసలు ఎంత మారాను, నేను ఎంతవరకు ప్రభు సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నానని మనలను మనం ఆలోచన చేసుకొని అసలు మనం సహోదరులమా కాదా అని యోచన చేసుకొని అట్టి సహోదర బంధములో క్రమముగా జీవించే పద్ధతిలో నమ్మకంగా ఉండాలి. సహోదరులు అనే స్థాయికి రావడానికే చాలా మనిషిలో మార్పు రావాలండి. ఏదో చర్చికి వచ్చినంత మాత్రాన సహోదరులు కారు, లేకపోతే దేవుని వాక్యం వింటే సహోదరులు కారు సోదరులారా. సహోదరుడు అనబడిన వాడు తాను కూడా ప్రభువు కొరకు సాక్షిగా జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మనస్సు ఎవరిలోనైతే ఉందో అట్టి వారు సహోదర బంధాన్ని కలిగి ఉంటారు. సపోజు ప్రభు యొక్క సన్నిధిలో నాకు ఉన్న ఆసక్తి నా సహోదరికి లేక నా సహోదరులకు ఉన్నదనుకోండి, అలాంటప్పుడు వారిలో నేను ఏదైనా పొరపాట్లు చూస్తే నేను సహించుట అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలా కాకుండా వాళ్ళు లోకాశల్లో ఉండి వాళ్ళ శరీరాశలకు బానిసలైపోతూ నేను నా ఎడల తప్పు చేసినప్పుడు వారిని నేను సహోదరులుగా భావించి భరించుకుంటూ వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు మితిమీరి తప్పులు చేయటానికి ఛాన్స్ ఉంది. కనుక ప్రతి విషయంలో చాలా మనోవివేకము కలిగి అనుభవపూర్వకమైన జ్ఞానమును కలిగి ఉండి సహోదర బంధాన్ని కాపాడుకొనుటలో బహు విశేషముగా ప్రభువు నన్ను క్షమించాడు, నేను కూడా నా ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి అనే మనస్సును తయారు చేసుకొని చక్కని ఈ సహోదర బంధాన్ని కాపాడుకొనవలసిన పద్ధతి ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి అన్నాడు. క్షమించుట అనే దానిలో చాలా దయ ఉన్నది సోదరులారా. దయ లేకపోతే క్షమించలేము.
దయ అనేది దాంట్లో మనం చాలా సహించవలసిన అవసరత కూడా ఉంది. ఎదుటి వాళ్ళు పెట్టిన బాధని భరించవలసిన అవసరత కూడా ఉంది. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో, ప్రభు సన్నిధిని మనలను ఆయన క్షమించాడు. నేను ఘోర పాపిని, నేను లోకంలో భయంకరమైన నీచ కార్యములు చేసి నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, నన్ను ఆయన శుద్ధి చేయట ప్రారంభించిన తర్వాత, నేను పాపిని అని గ్రహించి నా చెడుతనాన్ని నుంచి నేను విడుదల పొందటానికి నా ఎడల ప్రభు ఎంతగా నన్ను క్షమించాడో, నేను కూడా ఆ విధముగా నా ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి. అది సహోదరుల ఎడల. జాగ్రత్తగా చూడండి, సహోదరులు అనగా ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఎందుకనగా ఈ యొక్క సంగతిని మీరు 12వ వచనం చూస్తే చక్కగా అర్థమవుద్ది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇలాంటివన్నీ కలిగి జీవించే ఒక దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క ప్రజలలో ఇలాంటి మనుషులు అన్న తర్వాత ఎవరైనా పొరపాట్లు జరుగుతాయి కనుక ఒకరిని ఎడల ఒకరు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని తెలియచేస్తున్నాడు. కనుక ప్రభువు చూపిన మాదిరిలో మనము కూడా జీవించవలసిన విధానాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి, అసలు యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చక్కగా ఒక సంగతిని చెప్పాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడను అంటాడు. ఇక్కడ మెయిన్ ఏంటి చెప్పాడు? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అన్నాడు. క్షమించే మనస్సు మనలో ఉంటే మనలను ప్రభువు క్షమిస్తాడట. అంతేకాదు, ఆయన మనలను ఘోరమైన పాపులుగా ఉన్నప్పుడు మనలను చేర్చుకున్నాడు. మనము ప్రభు పిల్లలమైన తర్వాత ఏదో పాపంలో ఉన్నవాళ్ళు దేవుని సన్నిధికి వస్తే వాళ్ళను చులకనగా చూసిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఒకనొకప్పుడు ఎంతో చెడ్డవాళ్ళని సాక్ష్యాలు చెప్తున్నారు కదా. అయితే దేవుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మార్చాడు, శ్రేష్టమైన సన్నిధిలో ఉంచాడు అనేసనని సాక్ష్యాలు చెప్తున్నారు. వీళ్ళెందుకు ప్రక్క వాళ్ళని చులకనగా మాట్లాడుతున్నారు అని చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషుల యొక్క హృదయ కాఠిన్యం చాలా ఘోరమైంది సోదరులారా. చెప్పే సాక్ష్యాలు ఒట్టిదే. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. దీనంతటిని చాలా చక్కగా ప్రభువు ఒక గోల్డెన్ రూల్ అంటాడు. 27వ వచనం నుంచి 38వ వచనం వరకు దీన్ని చక్కగా గోల్డెన్ రూల్ అని చెప్తాడు. ఆ గోల్డెన్ రూల్లో వ్రాయబడిన సంగతి, క్షమించుడి, మీరు క్షమింపబడుదురు అంటాడు. ఇది ఒక బంగారపు ఆజ్ఞ. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను ఇట్టి మనస్సులోనికి నడిపించి వాళ్ళందరినీ చూసారా, బంగారము వెండి వెలగలిగిన రాళ్లుగా చేసేది దేవుని యొక్క మాట. ఎంత శ్రేష్ఠులుగా తయారు చేయటానికి ప్రభువు ఉద్దేశించి ఉన్నాడో, తన ప్రజలు తన యందు నమ్మిక ఉంచిన వారందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చడానికి, నీతిమంతులుగా తయారు చేయటానికి ఆయన ఎంత కృప చూపించి ఎలాంటి శ్రేష్టమైన సంగతులు తెలియచేశాడో, ఇలాంటి ప్రభువుని లోకం దూషిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే లోకం చెడ్డది. లోకం ప్రభువుని ద్వేషించింది, అది మనలను కూడా ద్వేషిస్తుంది. లోకంతో ఏకీభవించినట్లయితే నిశ్చయముగా సాతాను సంబంధివే. లోకములో నుండి వేరై రక్షణ పొందుడి అని చెప్పాడు. అందుకే అపోస్తులుడైన పేతురు సువార్త చెప్తూ, కనుక ఈ మూర్ఖులైన తరము వారిలో నుండి వేరైపోండి, ఈ లోక సంబంధులైన మనుషులలో నుండి వేరైపోయి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా తయారవ్వండి అని మనకి నేర్పించే శ్రేష్టమైన సంగతులు. ఈ లోకానికి భాష అర్థం కాదు. ఈ లోకం ఆయనను చూడదు, ఆయనను చూడనేరదు. సోదరులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచుట అనేది ఎంత గొప్ప శ్రేష్టమైన క్రియ. ఆ క్రియను కొనసాగించుటకు కార్యసిద్ధి కలుగు చేయుచున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఒక ధన నిధిలాగా ఏర్పాటు చేసి అనుక్షణము భయముతో బ్రతుకున్నట్లుగా, మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండినట్లుగా
తండ్రి మనలను నడిపిస్తున్నాడంటే ఎంత అత్యధికమైన కృపను చూపిస్తున్నాడో గమనించండి. అందుకే ప్రభు అంటున్నాడు, క్షమించుడి. ఇది చాలా మంచి లక్షణం. మీరు కూడా క్షమించబడతారు. నా ఎడల తప్పు చేసిన వారికి నేను కఠినముగా వ్యవహరిస్తే దేవుడు కూడా నా ఎడల కఠినుడుగానే ఉంటాడు సోదరులారా. ఎలాంటి చక్కని శ్రేష్టమైన పద్ధతులను తండ్రి మన కొరకు బోధిస్తూ ఉన్నాడో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో 41 నుండి చూడండి. 7వ అధ్యాయం 41 నుండి. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 నోడస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను వచ్చి ఉండిరి. ప్రభు మరి ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒక వ్యక్తికి 2 మనుషులు అప్పున్నారట. ఒక వ్యక్తికి 2 మనుషులు అప్పున్నారు. అయితే ఒకడు 500 రూపాయలు అప్పున్నాడు అనుకోండి, ఒకడు 50 రూపాయలు అప్పున్నాడు. అయ్యా మా దగ్గర ఏమీ లేదు చెల్లించడానికి అన్నారు ఇద్దరు. సరే వెళ్ళండి, నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను వెళ్ళండి అన్నాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరిలో ఎవరు ఆ యజమానుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారు అని అడుగుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిసయ్యుని అడుగుతున్నాడు సోదరులారా. ఆ సందర్భంలో ఎక్కువ అప్పు చెల్లించిన వాడే అన్నాడు. అలాగే మగ్దలేనే మరియా విస్తారమైన పాపములు చేసింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. ఆమెను నేను క్షమించాను కనుక, విస్తారమైన పాపములు చేసిన ఆమె నాలాంటి పాపికి క్షమాపణ అని, నాలాంటి పాపికి ఇంత విడుదలనిచ్చిన ప్రభువు ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి అని ఆమె ప్రభువుని విస్తారముగా ప్రేమించింది. కనుక తక్కువగా క్షమించబడిన వాడు తక్కువే ప్రేమిస్తాడు అని పరిసయ్యుడు కూడా చెప్పాడు. విస్తారమైన పాపములు చేసి కూడా ఈనాడు ప్రభువుని ప్రేమించలేకపోతున్నారంటే ఎంత చెడు కాలములో, ఎంత చెడ్డ హృదయముతో, చెడిపోయిన హృదయముతో బ్రతుకుతున్నారో ఒకసారి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకని పరలోక రాజ్యము అత్యధికముగా తన యొక్క దాసులైన వారు, దాసులు అనబడుచున్న వారి దగ్గర లెక్క చూసుకోవాలనే కోరికతోటి ఒక రాజు తన యొక్క ఆలోచనను తెలియచేస్తూ ఉన్నట్లు ఈ లేఖనాలను ఉపమాన రీతిగా మనకు బోధిస్తూ ఉన్నాడు. 10,000 తలాంతుల అప్పు, విస్తారమైన అప్పు కలిగిన వాడిని నేను క్షమిస్తే, వాడికి మాత్రం తన ఎడల చిన్న అప్పు ఉన్నవాడిని కూడా గొంతు పట్టుకొని చెరసాల్లో వేసి ఎంత బాధ పెడుతున్నాడు చూడండి. కనుక నేను నిన్ను క్షమించాను, కానీ నీ అప్పంతా నేను ఎత్తి మీద పెడుతున్నాను, నిన్ను బాధపరచు వారికి అప్పగించబోతూ ఉన్నాను అని తెలియచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో క్షమించుట అనేది ప్రతి క్రైస్తవ జీవితం, ప్రతి ఒక్కరూ కూడా క్షమాపణ విషయంలో ప్రభు యొక్క క్షమాపణ పొందటానికి తగిన వారిగా మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. మరి ముఖ్యముగా దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటన చేస్తున్నాం, వాక్యాలు చెప్పుకుంటున్నాం అనుకుంటున్న వారు తమ ఎడల తప్పు చేసిన వారి విషయంలో మరి చాలా ఒదిగి మంచి మనస్సుతోటి క్షమించమని ఉందని బైబిల్లో ఏదో నోటితో చెప్పడం కాదు, మనఃపూర్వకంగా క్షమించే మనస్సును తయారు చేసుకున్నట ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇట్టి కృపకు మనము కూడా వారసులము కావాలి అని దయచేసి దేవుని యొక్క లేఖనాలలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయములో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి, నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదొక వింత క్షమాపణ, ఇదొక వింత క్రియ సోదరులారా. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాల్లో, అసలు ఆసియా అంతటా కూడా, ఇక నేను తిరగవలసిన స్థలాలు నేను అన్ని చోట్ల కూడా ప్రకటించానని చెప్తాడు. అయితే ఆయన అందరికీ స్వార్థ చెప్తూ ఎక్కడెక్కడ
విశ్వాసులు తయారవుతూ ఉన్నారు. అక్కడ సంఘాలు కట్టి ఆయన కొరింథీలోను, తెస్సలోనికైలోను, ఒక గలతీ పత్రికలో చూడండి, గలతీలో మధ్యలో ఎక్కడక్కడ సువార్త చెప్తూ సంఘములు నిర్మిస్తూ వెళ్ళాడు. అన్ని విషయాల్లో ఫిలిప్పీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు చెప్పాల్సిన సంగతులు వాళ్ళకి చెప్పాడు. ఎఫెసీల దగ్గరికి వెళ్ళాడు. రకరకాల ప్రదేశాల్లో అన్ని ప్రజల మధ్యలోనే అపోస్తులుడుగా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఎక్కడికక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. కొరింథీల మధ్యలోకి వచ్చి కొరింథీలో కూడా సంఘాన్ని స్థాపించి ఉన్నాడు. అయితే కొరింథీలకు సందేహాలు ఎక్కువ. ప్రతిదానికి కూడా వాళ్ళు అనుమానముతోటి ప్రతి విషయంలోనూ బాగా శరీర సంబంధమైన మనస్సు ఎక్కువగా ఉండటం వలన వారి దగ్గర అసలు ఏమాత్రం ఏది పుచ్చుకోకుండా ఆయన సువార్త ప్రకటించినట్లుగా చూస్తున్నాం. అందుకని చివరికి ఆయన ఒక మాట చెప్పాడు, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి అనగా బోధ విషయంలోనూ, క్షమించే విషయంలో, సహనంతో మీ మధ్య పనిచేసే విషయంలో కానీ, లేకుంటే మీ ప్రశ్నలకు భావాన్ని చెప్పుకుంటూ అనేక సందర్భాల్లో మీ అనుమానాలు, మీ సందేహాలన్నిటినీ తీర్చేస్తూ ఎక్కడికక్కడ అందరికీ చెప్పినట్లు మీకు సువార్త చెప్పాను. ఒకే విషయంలో మీకు నేను కొంత అన్యాయం చేశాను. ఏంటంటే మీ దగ్గర నేనేమీ పుచ్చుకోలేదు. ప్రభువు చేత పంపబడిన బోధకుడు వారి మధ్యలో ఏమీ పుచ్చుకొనకపోవుట వారికి చాలా నష్టం సోదరులారా. కనుక నేను ఈ ఒక్క విషయంలోనే మీకు నష్టం చేశాను. కనుక నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. దాన్ని అసలు ఆయన చెప్పాలా? ఎలాగో కొరింథీలో ఉన్న ప్రజలు వాళ్ళు క్రమంగా లేరు. చాలా విషయాల్లో తొలగిపోయిన మనస్తత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళకు చాలా విధాలైన అపోహలు, అనేకమైన కలహములతో ఉన్న పరిస్థితులు కలిగిన సంఘము. కానీ ఇలాంటి ప్రజలు బలహీనులైపోతారని అపోస్తులైన పౌలు వాళ్ళ దగ్గర అసలు ఏమీ ముట్టుకోలేదు. కానీ వారి తమ మధ్యలో ఉన్న భక్తులను ఘనపరచుట, వారికి ఆతిథ్యం ఇవ్వటం అనేది చాలా శ్రేష్టమైన అనుభవాలు. అవి కూడా ఎందుకంటే అపోస్తులైన పౌలు సామాన్యుడు కాడు. పరలోకములో నుండి దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తులుడు సోదరులారా. ఈ రోజుల్లో ఉండే పాస్టర్లు ఏది తెలియకపోయినా, ఏ అర్హత లేకపోయినా, దేవుడు పంపకపోయినా శుభ్రంగా తినేసి కుక్కల్లాగా పందుల్లాగా తిరుగుతున్నారని లేఖనాలే తెలియచేస్తూ ఉన్నాయి. వాళ్ళు భక్తుల యొక్క మాటలు ఉపయోగించుకొని ఈనాడు ఎంత సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి భోగాలు పరిశుద్ధ అపోస్తులు ఒక్కటి కూడా అనుభవించలేదు సోదరులారా. వారు ప్రాణం పోవునంతగా ప్రభువు కొరకు సాక్షులై మరణం వరకు కూడా నమ్మకముగా జీవించి శరీరమందు శ్రమపడిన వారు. మీకు ఇదే రుజువు. శరీరమందు శ్రమపడిన భక్తులు వాళ్లకు మనం ఏమాత్రం ఆతిథ్యం చేయకపోవట కూడా నష్టము. కనుక నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అని అపోస్తుడైన పౌలు సంఘములకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి కొరింథీ సంఘంలో ఈ సంగతిని చెప్పాడు. నా అవసరాల నిమిత్తం అనేక సార్లు ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళు వచ్చి సహాయం చేశారు. ఆయనకేం కావాలండి? అసలు ఆయనకి ఏం కావాలి సోదరులారా? ఎప్పుడో అనారోగ్యం వస్తే అలాంటి సందర్భంలో చిన్న అవసరతలు సహాయం కొరకు ఎవరో వచ్చి చేశారు. మిమ్మల్ని నేను దేనికి ఉపయోగించలేదు. ఆ విషయంలో తప్ప మీరెందులో కూడాను ఏ లోటు కూడా మీకు నేను చేయలేదు అని చెప్తూ నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు. మీరు ఉదాహరణకు చూసినట్లయితే షూనేమీరాలను తీసుకునండి. పూర్వకాలంలో సారెపతు విధవరాలను చూసుకునండి. వాళ్ళు భక్తులకు ఆదరణ కలుగు చేసి ఆశ్రయాన్ని ఇచ్చి ఒక్క పూట కొంచెం ఆతిథ్యం ఇచ్చి బోలెడు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. అయితే అలాంటి వాటిని అన్నిటినీ కూడా కొరింథీ సంఘం పోగొట్టుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. కనుక ఇలాంటి అన్యాయాన్ని నేను చేశాను మీకు అంటున్నాడు. అన్యాయం చేయాలని అసలు అన్యాయస్తుడా అపోస్తులైన పౌలు? ప్రజలే అన్యాయస్తులు. కానీ అది కూడా ఆయన తన మీద వేసుకొని మీరు ఇలాంటి లోపం మీలో ఉంది, దాన్ని లోపం అని కూడా చెప్పకుండా నేను చేసిన ఈ అన్యాయాన్ని క్షమించుడని తన్ను తాను ఎంతగా తగ్గించుకుని ప్రజల మధ్యలో క్రీస్తును స్థాపించి క్రీస్తు స్వార్థను స్థిరపరచడానికి, క్రీస్తు ఎదుట ప్రతి వారిని నిర్దోషులుగా నిలవబెట్టడానికి అపోస్తులుడు పడిన బాధను చూడండి సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో భక్తులను చేర్చుకోకపోవటం
ప్రభువే చెప్పాడు కదా, యేసయ్య అన్నాడు కదా, మీరు వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకోకపోయినట్లయితే మీ పాద ధూళి దులిపేయండి అని చెప్పాడు. పరిశుద్ధులైన వారిని చేర్చుకొనకపోవుట పాపమే. అపవిత్రమైన దొంగ బోధకులను చేర్చుకొని క్రీస్తుకు విరోధులైపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక అలాంటి వారిని చేర్చుకున్నట్లయితే, వాళ్ళ చెడ్డ బోధకులను చేర్చుకున్నట్లయితే, పనికి మాలిన బోధకులను చేర్చుకున్నట్లయితే, దుష్టులైన బోధకులను చేర్చుకున్నట్లయితే, వారిని చేర్చుకునేందుకు మీరు కూడా వారి పాపముల్లో పాలివారైపోతారని చెప్పిన మాటలు కూడా గమనించండి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖ్యముగా సంఘములో, సహోదర బంధములో, సహోదరుల మధ్యలో, పరలోకానికి ప్రయాణం చేయుచున్న సహోదరుల మధ్యలో చక్కని అనుభవాలను కలిగి ఉండి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున ఒకరికి ఒకరు మీరు కూడా క్షమాపణ కలిగి ఉండండి. లేకపోయినట్లయితే, మీరు ఒకరినొకరు భక్షించుకున్నట్లయితే దేవుని యొక్క పని సర్వనాశనం అయిపోతుంది అనే సంగతిని కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో తెలియజేస్తున్నాడు. గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారు, జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్పాడు హెచ్చరికగా. ఒకరి మీద ఒకరి ద్వేషాలు, అసూయలు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, ఇలాంటి చెత్త దరిద్రం అంతా కూడా ఒకరినొకరు భక్షించుకునే పరిస్థితులు అలాంటివి ఉన్నట్లయితే మీరు బొత్తిగా నశించిపోతారు. కనుక ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగి, సహనము కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, క్షమాపణ గుణాన్ని కలిగి ఉండి, ప్రభువు మీకు చూపిన క్షమాపణ మీరు కూడా కలిగి ఉన్నట్లయితే మీరు యోగ్యులుగా, ధన్యులుగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటారు. కనుక అలాంటి కృపను స్వతంత్రించుకొనండి అని ప్రభు అయిన తండ్రి చక్కని ఉపమానము ద్వారా మనకు చాలా విషయాలు నేర్పించాడు సోదరులారా. కనుక మనము శ్రద్ధ కలిగి వాక్య ప్రకారంగా జీవించడానికి, మన మనస్సును నిలుపుకొని దేవునికి ఇష్టలుగా సాగిపోవటానికి ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు చేయుచున్న సహాయాన్ని ఉపయోగించుకొని లేఖనములకు అనుకూలముగా మనం కూడా జీవించి తండ్రిని సంతోషపెడదాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధ లేఖనములను మరి కొందరికైనా షేర్ చేయండి, కొందరికైనా మీ వంతు మీరు పని చేయండి సోదరులారా. నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకములో చీకటి, కటిక చీకటి దినదినానికి అల్లుకుపోతూ ఉంది. కనుక ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. మన పనిని మనం నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే తగిన కాలమందు పంట కోసుకుంటాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.